అందరూ మనుషులే, అందరికీ కోపతాపాలుంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి, మంటలు చల్లారుతాయి, తర్వాత నార్మల్గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు. పైగా రక్తబంధం, తోడబుట్టిన బంధం. దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుంది అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడళ్ళుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి కలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు కూడా. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్, ఆయన సోదరి షర్మిల కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్త చివరికి కాంగ్రెస్లో విలీనమైంది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలైతే వాటిలో ప్రధాన కారణాలలో ఒకటిగా షర్మిల ఉందని అంటారు. ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించింది అంటారు. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయిందని చెబుతారు. ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ల పాటు వేడిగా వాడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. జగన్ మీద తల్లిని చెల్లెల్ని ఇంటి నుంచి పంపేశారు అన్న నింద బాగా పడింది. నిన్నటికి నిన్న లోకేష్ కడపలో ఇదే విషయం మీద బిగ్ సౌండ్ కూడా చేశారు. ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవర పెడుతూనే ఉంది. సెంటిమెంట్గా ఇది ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుందని చెప్పాలి. అదే వైసీపీకి ఇబ్బందులు తలెత్తేలా చేస్తుంది అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ, జగన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్న వేళ, దాంతో పాటుగా అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదని విశ్లేషకుల వాదన. దాంతో రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరు తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్ మొదలైంది. దీనిపై ప్రచారం కూడా సాగుతోంది. దానికి సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించి వార్త రావడం అని అంటున్నారు. తాత వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి వేళ షర్మిల ఇడుపులపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వింతే అని అంటున్నారు. జగన్తో విభేదించిన తర్వాత షర్మిల వార్తలేవి సాక్షిలో అసలు కవర్ చేయడం లేదని చెబుతారు. అలాంటిది ఇప్పుడు షర్మిల వార్త రావడంతో జగన్ చెల్లెల మీద సాఫ్ట్ కార్నర్లో ఉన్నారా, కొంతైనా సానుభూతి చూపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు చూస్తే ఆస్తుల వ్యవహారంలో ఇద్దరి మధ్య రాజీకి చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఇవి వట్టి గాసిప్స్నా లేక నిజాలుగా మారిపోతాయా అన్నది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.